హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేసుకుంటున్నా. ఇంట్లో పండు మిరపకాయలు ఉంటాయి కదా, ఎండకు వాడిపోతూ ఉంటాయి, వాటితో చేసుకుందాం. ఇప్పుడు 2 సార్లు కడుక్కొని ఇలా పొయ్యి మీద కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. ఇలా 2 ముక్కలు చేసుకోవాలి, లేకపోతే చిట్లుతాయి. ఇప్పుడు కొంచెం వేగినాక జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అలా వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి. అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటాలు మా చెట్లకు ఉన్నాయి, తెంపుకొచ్చుకొని టమాటాలు కోసి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు కోసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందాం. కలుపుకొని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇంట్లో కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర కాడలు, అవి వేసుకుంటున్నా. ఇవి కూరలలో అయితే పిల్లలు తినరు కదండి, ఇలా పచ్చళ్ళల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇవి చల్లారలోపు మిరపకాయలు వేయించుకున్నాయి, కొబ్బరి ముక్కలు, ఇవి మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక పెద్ద గడ్డ తీసుకున్నాం, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా రుచికి సరిపడంత. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం టమాటాలు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.